గట్టి గట్టిగా అరుస్తా ఉంటాడు. ఇట్లా మా ఫాదర్ యాక్సిడెంట్ అయిపోయింది. మా ఫాదర్ పడిపోయాడు. ప్లీజ్ కొంచెం హెల్ప్ కావాలి అని చెప్పి ఏడుస్తా ఉంటాడు. లోపల మ్యూజిక్ సౌండ్ తగ్గట్లేదు. విండో డౌన్ అవ్వట్లేదు. అదే టైంకి ఏమైతది, ఆపోజిట్ అటు సైడ్ నుంచి ఒక వెహికల్ ఈళ్ళ ముందు నుంచి ఈళ్ళ పక్క నుంచి ఇట్లా పాస్ అవుతది. ఏది ఇప్పుడు ఈ కార్ ఇక్కడుంది. వీడిక్కడున్నాడా? ఇటు సైడ్ నుంచి ఒక వెహికల్ పాస్ అవుతది. ఈ వెహికల్ హెడ్ లైట్ ఈ విండ్‌షీల్డ్ ముందుది ఉంటది కదా! అందులోంచి పడి మనోడికి ఒక ఒక 2 సెకండ్ గ్లింప్స్ ఫేస్ కనిపిస్తది. ఫేస్ కనిపిస్తది. ఈ రెండో వెహికల్ ఏదైతే పాస్ అయిందో వాడెళ్ళి ఒక 100 మీటర్లు అట్లా ఎళ్లి వాడాగుతాడు. వాడాగి వాడు విండో దించి వాడు బయటికి తలకాయ పెట్టి చూస్తా ఉంటాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అని. మనోడేంది వీడినే అడుక్కుంటా ఉంటాడు. వీడు సరే నేను డైరెక్ట్ మా ఫాదర్‌ని ఎత్తుకొనొద్దాం. వీడైతే హెల్ప్ చేద్దామని ఫిక్స్ అయ్యాను కాబట్టి ఫాదర్‌ని ఎత్తుకొనొద్దాం అని చెప్పి ఉరుక్కుంటూ ఎళ్లి వాళ్ళ ఫాదర్‌ని భుజాల మీద ఏద్దామని చెప్పి ట్రై చేస్తా ఉంటాడు. కానీ హెవీ కదా! ఇంక అప్పటికి సరే ఇది తప్ప ఇంకేం లేదన్నప్పుడు ఏం చేస్తాడు? ఇంకేదో ఎట్లా అట్లా చేస్తాడు కదా! అట్లా కష్టపడి భుజం మీద ఏసుకుంటాడు. ఏసుకొని కార్ వైపు ఉరుకుతా ఉంటాడు. ఒక 20 మీటర్స్ అవ్వగానే మళ్ళా కార్ స్టార్ట్ అయ్యి ఎళ్ళిపోతా ఉంటది. ఎళ్ళిపోతా ఉంటది. వాడెళ్ళిపోయే ముందే ఇక్కడ ఆపోజిట్ ఆపినోడు వీడెళ్ళిపోతాడు. సరే ఏదో సార్టెడ్ ఉంది అనుకోని వాడేమనుకుంటాడో, వాడేదో చూసి ఏం జరుగుతుందని చూసి ఓకే. ఏదో ఏం జరగట్లేదు ఏదో సార్టెడ్ ఉందని చెప్పి వాడెళ్ళిపోతాడు. వీడేంది కార్ ఆపి మళ్ళీ ఎళ్ళిపోతుంది ఏందని చెప్పి కొంచెం ఫాస్ట్‌గా ఉరుకుదామని ట్రై చేసేసరికి హెవీగా ఉంటాడు కదా! ఆళ్ళ ఫాదరు. ఆ హెవీనెస్‌కి కొంచెం బ్యాలెన్స్ తప్పి ఆళ్ళ ఫాదర్‌ని కింద పడేస్తాడు. కింద పడిపోతాడు. ఇద్దరు కింద పడిపోతారు. కింద పడిపోయి లేచి ఆళ్ళ ఫాదర్‌ని సెట్ జేయడం గూడా ఏం జేయడు. కారు ఎనకాల ఉరకడానికే ట్రై జేస్తాడు. అది ఇంపార్టెంట్ గదా! కారెళ్ళిపోతది. వస్తాడు. అయిపోయింది ఇంక బ్లాంక్ అయిపోతాడు. ఎందుకంటే కళ్ళ ముందు హోప్ వదిలేసిన టైంకి హోపొచ్చింది. ఒక ఆపర్చునిటీ వచ్చింది. అయిపోయింది అంతా సార్టెడ్. ఏదైతే నెగెటివ్ అనుకున్నాడో అదంతా పోయి పాజిటివ్ అయ్యింది. కానీ సడెన్‌గా అదంతా మళ్ళా కొలాప్స్ అయిపోయేసరికి ఎట్లుంటది ఆడి మెంటల్ స్టేజు? అయిపోయింది. వాడు బ్లాంక్ అయిపోయాడు. ఏం జేయడు. ఫాదర్‌ని లేపి కొంచెం తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టి కూర్చుంటాడు. ఆడికి ఏం జరిగిందో అర్థం కావట్లేదసలు. టైమ్ ల్యాప్స్‌లో పగలైపోతది. ఆళ్ళ ఫాదర్ పక్కన పడిపోయి ఉంటాడు. వాడు పక్కన కూర్చొని ఉంటాడు. టైమ్ ల్యాప్స్‌లో పగలైపోయి వెహికల్స్ రావడం, వచ్చి చూసి తర్వాత ఒక అంబులెన్స్ రావడం, ఈళ్ళ ఫాదర్‌ని ఎక్కిచ్చేయడం అంబులెన్స్‌లో. అంబులెన్స్ హాస్పిటల్‌కెళ్ళాం. ఆహ్, వీడిని శ్రీనివాస్ అంకుల్ ఎవరైతే ఉన్నారో ఆయన బైక్ ఎక్కించుకొని ఇంటి సైడ్‌కి తీసుకొస్తా ఉంటాడు. వాడేం లేదు. వాడిది ఒకటే ఎక్స్‌ప్రెషన్ ఉంటదింకా అప్పటినుంచి. ఆడికి నవ్వుండదు, ఏడుపుండదు అంతా బ్లాంక్ అయిపోయి ఉంటాడు. శ్రీనివాస్ అంకుల్‌ని ఇంటికి తీసుకెళ్తాడు. వీడెళ్ళి సోఫాలో కూర్చుంటాడిట్లా. శ్రీనివాస్ అంకుల్ ముందు నుంచి ఎళ్ళిపోతాడు. వాడి మీదే ఉంటది మనది ఫోకస్ అంతా. ఎనకాల సడెన్‌గా లేడీస్ ఏడుపులు అన్నీ స్టార్ట్ అవుతాయి. వీడేంది వీడు కూర్చొనే ఉంటాడు. వీడి మీదే ఉంటది మనది ఫోకస్. బ్యాక్‌గ్రౌండ్‌లో నాయిస్ స్టార్ట్ అవుతది అంతే. వీడు కూర్చొనే ఉంటాడు. వీడు ఇంక ఏడుపు కూడా రాదు ఈడికి. అయిపోయింది 3 గంటలు, 4 గంటలు అయిపోయిండు. బ్యాక్‌గ్రౌండ్‌లో జరగాల్సిన నాయిస్ అంతా జరుగుతూనే ఉంది. గిన్నెలు పడిపోతున్నాయి, ఏడ్చేస్తున్నారు. జనాలు లేచి కొంతమంది బయటికెళ్ళిపోతున్నారు. వీడు ముందు నుంచి పాస్ అయిపోతున్నారు గానీ, వీడు మాత్రం ఒకటే. అంతే. అంతే ఉన్నాడు. సడెన్‌గా బ్లాక్ స్క్రీన్ వస్తది. మళ్ళా స్క్రీన్ ఓపెన్ చేయంగానే వాళ్ళ సిస్టర్ ఎవరైతే పెళ్లి ఉంటది కదా! అక్క. ఆమె ఇట్లా నించొని ఉంటది. ఎనకాల చుట్టాలందరూ ఉంటారు. ఎనకాల చుట్టాలు గుసగుసలు వినిపిస్తా ఉంటాయి ఆడియోలు. ఇది పుట్టిన కాడి నుంచి ఈళ్ళ కష్టాలే, ఈళ్ళ ఫ్యామిలీకి ఇదే దరిద్రం. ఇది పుట్టినప్పుడు ఈళ్ళకి ముందు మంచి డబ్బులుండే. ఇది పుట్టిందో లేదో మొత్తం డబ్బులన్నీ పోయినాయి. ఇప్పుడు దీన్ని పెళ్లి చేద్దాం అనేసరికి మనిషే లేకుండా
ప్రాణం తీసేసుకుంది దీని పెళ్ళి, ఒక మనిషి ప్రాణం తీసేసింది అని చెప్పి అట్లా మాట్లాడుతూ ఉంటారు మర్మర్స్. మనకి ఆడియో కూడా మర్మర్ లాగా వినిపిస్తూ ఉంటుంది. అది రిపీట్ ఆడియో ఎట్లా వస్తుంది, దాని రిపీట్ ఆడియో ఎట్లా వస్తుంది అట్లా వస్తుంది. మళ్ళా బ్లాక్ స్క్రీన్, డోర్ ఓపెన్ చేసుకొని వాళ్ళ మదర్ రాగానే 2 కాళ్ళు ఇట్లా హ్యాంగ్ అవుతూ కనిపించడం, వాళ్ళ మదర్ గట్టిగా అరవడం. మళ్ళీ బ్లాక్ స్క్రీన్. ఈ బ్లాక్ స్క్రీన్ వచ్చినప్పుడల్లా డబ్ డబ్ అని సౌండ్ ఏదన్నా వచ్చి వీడిది సేమ్ ఎక్స్ప్రెషన్ ఎట్లయితే సోఫాలో కూర్చున్నాడు ఫస్ట్, అదే ఎక్స్ప్రెషన్లో ఉంటాడు. కొంచెం హెయిర్ పెరిగి కొంచెం గడ్డం పెరిగి ఉంటాడు, అదే ఎక్స్ప్రెషన్లో ఉంటాడు. మళ్ళీ బ్లాక్ స్క్రీన్ వస్తుంది, వీడిది కట్ అయిపోయి బ్లాక్ స్క్రీన్ ఓపెన్ చేసేసరికి ఆ స్ట్రెచ్చర్ ఉంటుంది కదా, స్ట్రెచ్చర్లో వాళ్ళ మదర్ని తీసుకొని ఉరుక్కుంటూ వెళ్తూ ఉంటారు. వీడు కూడా వెళ్తూ ఉంటాడు, కానీ వీడి ఫేస్లో టెన్షన్ ఉండదు, ఏముండదు, బ్లాంక్ ఎక్స్ప్రెషన్లో అట్లనే తీసుకెళ్తూ ఉంటారు. శ్రీనివాస్ అంకుల్ ఏమో డాక్టర్స్తో మాట్లాడి, అరే ఇట్లా ప్యారలైజ్ అయిపోయారు అది ఇది అని అంటున్నారా, కోమాలోకి వెళ్ళిపోతారు, కోమాలోకి స్లిప్ అయిపోతారంట, ఇట్లా చాలా ఖర్చు అవుతుంది అది ఇది అంటున్నారు, నేను మాట్లాడడానికి ట్రై చేస్తాను అది అంటూ ఉంటారు. మళ్ళీ కట్, బ్లాక్ స్క్రీన్ వస్తుంది సౌండ్తో. సేమ్ వీడియో ఎక్స్ప్రెషన్ అయితే ఫస్ట్ సోఫాలో ఉన్న అదే ఎక్స్ప్రెషన్లో మళ్ళీ ఉంటాడు. ఈసారి ఫుల్ బాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఉంటాడు, మొత్తం ఫేస్ అంతా ఇట్లా అయిపోయి చిక్కిపోయి తినకుండా ఉండి ఎట్లా అయిపోతాడో అట్లా అయిపోతాడు. బయట నుంచి గేట్ సౌండ్ వస్తుంది, ఎవరో ఎంటర్ అవుతున్నట్టు. ఎంటర్ అయితే శ్రీనివాస్ అంకుల్ ఎంటర్ అవుతాడు, వచ్చి టిఫిన్ తీసుకొని వచ్చి, అరే తినరా, ఏంది అసలు ఇల్లంతా ఎట్లా మొత్తం గలీజ్ ఉంటుంది, అసలు ఏమి ఫుడ్ వండుకోకుండా అంత ఎట్లుంటుంది అట్లా ఉంటుంది, ఏంద్రా ఇట్లా అయిపోతున్నావు, సరే ఇది టిఫిన్ తెచ్చాను తిను అది అని చెప్పి ప్లేట్లో తీసుకొని వచ్చిస్తాడు, తినమంటాడు. తింటా ఉంటాడు కానీ ఏమో ఎక్స్ప్రెషన్ ఉండదు, అంతే తింటా ఉంటాడు. ఇంకా చెప్తాడు, అరే నేను కూడా చాలా ట్రై చేశాను రా హాస్పిటల్కి, నేను నా పర్సనల్ సేవింగ్స్ కూడా కొన్ని కట్టాను, కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఇంకా డబ్బులు కట్టకపోతే డిశ్చార్జ్ చేసేస్తాం అది ఇది అంటున్నారు మదర్ని, మీ మమ్మీని. హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాట్లాడాలి, వెళ్ళి కొంచెం రిక్వెస్ట్ చేద్దాము, హాస్పిటల్ డీన్ కొంచెం మంచోడంట, నేను వెళ్ళి కొంచెం మాట్లాడి ఏదో ఒకటి సెట్ చేద్దాము, టెన్షన్ పడకు అది అని చెప్పి, సరే తిన్న తర్వాత హాస్పిటల్కి వెళ్దాం ఒకసారి అది ఇది అంటాడు. ఇప్పుడు టైం ఎంత, దగ్గర ఒక ఈవినింగ్ 7 AM అవుతుంది. హాస్పిటల్ విజిటింగ్ అవర్స్ జనరల్గా 6 to 8 అట్లా పెడతారు కదా ఈవినింగ్. అట్లా ఇక సరే అని చెప్పి వీడిని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక బండి మీద చెప్తా ఉంటాడు, మరి ఒక్క రాత్రి అసలు ఒక్క ఇన్సిడెంట్ వల్ల ఒక ఫ్యామిలీ అట్లా అప్సెట్ డౌన్ అయిపోయింది, ఎన్నెన్నో కలలు కన్నాడు రా మీ డాడీ, మీ గురించి మీ ఫ్యామిలీ గురించి అన్నీ, అంటే పర్ఫెక్ట్గా అలైన్ చేసి వెళ్దామని చెప్పి కలలు కన్నాడు, కానీ సర్లే ఎందుకయిందో ఏమో తెలియదు కానీ సర్లే ఏదో ఒకటి చేద్దాము అది అని చెప్పి హాస్పిటల్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మనోడు కూర్చొని ఉంటాడు అంతే, మిగతా మేనేజింగ్ అంతా మన శ్రీనివాస్ అంకులే చేస్తూ ఉంటాడు. శ్రీనివాస్ అంకుల్ ఏమంటాడంటే, డీన్ కొంచెం లేట్ అవుతుందంట, వేరే హాస్పిటల్కి వెళ్ళిండంట, కొంచెం లేట్ అవుతుందంట, నువ్వు ఇక్కడ కూర్చొని ఉండు, డీన్ వచ్చేంత వరకు వెయిట్ చేసి మాట్లాడేసి వెళ్దాము, నీకు ఫుడ్ కింద క్యాంటీన్లో ఫుడ్ ఉంటుంది, నాకు కొంచెం పని ఉంది నేను బయటికి వెళ్ళి వస్తాను, నీకు ఫుడ్కి క్యాంటీన్కి తినడానికి డబ్బులు అని చెప్పి కొంచెం డబ్బులు ఇచ్చేస్తాడు. డబ్బులు ఇస్తే మనోడు ఏంది వెళ్ళి సాఫ్ట్ డ్రింక్ లాంటిది ఏదో కొనుక్కుంటాడు. కొనుక్కొని పార్కింగ్ ఏరియా ఉంటుంది హాస్పిటల్ది, పార్కింగ్ ఏరియా ఇక్కడ మార్చరీ పక్కనే ఉంటుంది. అయితే మనోడు పార్కింగ్ ఏరియా దగ్గరికి వెళ్తాడు. ఈ గ్యాప్లో కొంచెం గింజాయికి అలవాటు పడిపోతాడు, ఇవన్నీ మర్చిపోవడానికి గంజాయికి అలవాటు పడిపోతాడు. కానీ వాడు ఏది అయినా సరే వాడికి ఆ 2 seconds గ్లింప్స్ ఏదైతే ఉందో ఆడికి పదే గుర్తొస్తూ ఉంటుంది ప్రతిసారి. అంటే వాడు బేసిక్గా మా లైఫ్ ఇట్లా అయిపోవడానికి కారణం ఏంది అంటే వాడే అని చెప్పి వాడికి మెంటల్గా ఫిక్స్ అయిపోతాడు. వాడు ఎందుకు ఆపాడు, అసలు ఆపినోడు ఎందుకు వెళ్ళిపోయాడు, అసలు ఎందుకు ఆపలేదు, డాక్టర్ సింబల్ ఉంది వాడు ఎందుకు హెల్ప్ చేయలేదు,
అసలు ఏంది వాడి వల్ల అసలు ఆ ఒక్కరోజు కొంచెం డిఫరెంట్‌గా జరుగుంటే మా లైఫ్స్ వేరేలాగా ఉండేది అని చెప్పి వాడిని పదే పదే ఆ 2 సెకండ్ గ్లింప్స్ వెంటాడుతా ఉంటది మైండ్‌లో. ఇక సరే పార్కింగ్‌కెళ్ళిపోయి కూర్చుంటాడు. పార్కింగ్ దగ్గర స్ట్రీట్ లైట్ ఫ్లికరింగ్ అవుతా ఉంటది. కంటిన్యూయస్‌గా రాదు. ఒక్కొక్క స్ట్రీట్ లైట్ ఫ్లికర్ అవుతా ఉంటదనమాట ఇట్లా. ఫ్లికర్ అవుతా ఉంటది. వాడెళ్ళి అదే ఫ్లికరింగ్ లైట్ కింద కూర్చుంటాడు. కూర్చొని అంటించుకుంటాడు. అంటించుకొని తాగేసి మొత్తం తాగేసిన తర్వాత సాఫ్ట్ డ్రింక్ ఏదైతే ఉందో అది కొంచెం కొంచెం తాగుతా ఉంటాడు. వాడు హైలో ఉంటాడు గదా! ఇట్లా కొంచెం గుమ్ అయితా ఉంటాడు. దూరం నుంచి ఒక సెక్యూరిటీ గార్డ్ దగ్గరకొస్తా ఉంటాడు. దగ్గరకొస్తా ఉంటాడు. "అరేయ్ బాబు ఇది డీన్‌ది పార్కింగ్ స్పాటు. ఆయనొస్తాడు ఎనీ టైమ్ వస్తాడాయన. నువ్వు లేచి ఎళ్ళిపో ఇక్కడి నుంచి. ఇక్కడ ఉండొద్దు. ఇక్కడ ఎవరు ఉండొద్దు" అది ఇది అని చెప్పి అంటాడు. ఫ్లికరింగ్ లైట్ కింద సెక్యూరిటీ గార్డ్‌ది అదంతా హేజీగా ఉంటా ఉంటది. వాడు సరే అని చెప్పి లేచి పక్కనే మార్చరీ అంటే బేసిక్‌గా ఎవరైనా చనిపోతే అక్కడ ఏరియా నుంచే తీసుకెళ్ళిపోతారనమాట బయటికి. అక్కడికెళ్తా ఉంటే సడెన్‌గా ఏంది చాలామంది ఏడుస్తున్నారు. చాలామంది ఏడుపులు అవి వినిపిస్తా ఉంటాయి. ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఏడుస్తా ఉంటారు. బయటికి ఒక డెడ్ బాడీని తీసుకొస్తా ఉంటారు. ఆళ్ళు ఏడుస్తా ఉంటారు. అది కూడా వీడికి ఎకోలో వినిపిస్తా ఉంటది. ఈ వినిపించిందంతా వాడికి మళ్ళా ఆహ్, అప్పుడు ఫస్ట్ టైమ్ వీడి ఇంటికెళ్ళినప్పుడు ఎట్లా సౌండ్‌లొస్తున్నాయో అదంతా గుర్తొస్తా ఉంటది. ఇదంతా రన్ అవుతా ఉంటది. ఆ 2 సెకండ్ గ్లింప్స్ వాళ్ళ మదర్స్ ఏడవడము, వాళ్ళ సిస్టర్ ఏడవడం, వీళ్ళ మదర్ స్ట్రెచర్‌లో ఎళ్ళడం ఇదంతా రీక్యాప్ అయితా ఉంటది. రీక్యాప్ అవుతా ఉంటది. వాళ్ళు ఏడుస్తా ఉంటారు. వాడెళ్ళి సేమ్ పార్కింగ్ స్పాట్ దగ్గర నుంచి కొంచెం దూరం వెళ్లి కూర్చున్నప్పుడు కొంచెం చీకటుంటది. అక్కడ స్ట్రీట్ లైట్ ఉండదు. ఏదైతే పొజిషన్‌లో ఆ రోజు చీకట్లో కూర్చున్నాడో సేమ్ అట్లాంటి పొజిషన్‌లోనే, అట్లాంటి యాంగిల్‌లోనే కూర్చొనుంటాడు. మళ్ళీ సడెన్‌గా రైట్ సైడ్ నుంచి మెల్లగా ఫేస్ మీద లైట్ పడతా ఉంటది ఆ రోజులాగే సేమ్. సేమ్ యాంగిల్ సేమ్. వాడికి మళ్ళీ అదే రీక్యాప్ అవుతా ఉంటది. రైట్ సైడ్ చూస్తే ఒక కార్ వస్తా ఉంటది. సెక్యూరిటీ గార్డు ఇట్లా పార్కింగ్ జేయడానికి ఇట్లా హెల్ప్ చేస్తా ఉంటాడు. ఫ్లికరింగ్ లైట్ ఉంటది గదా! ఆ ఫ్లికరింగ్ లైట్ కిందకి ఎగ్జాక్ట్ కార్ రాగానే ఆ ఫ్లికరింగ్ లైట్ 2 సెకండ్స్ ఇట్లా లైట్ ఫ్లికర్ అయినప్పుడు ఆ ఫేస్ కనిపిస్తది గదా! వాడికి ఆ రోజు చూసిన ఫేస్, ఈ రోజు చూసిన ఫేస్ సేమ్ కొట్టేస్తది. అంత హైలో ఉన్నా. సేమ్ కొడతది. పక్కన నుంచి ఏడుస్తున్నారు గదా! పక్కనోళ్ళేంది చనిపోయిన పర్సన్‌ని తీసుకెళ్ళేటప్పుడు అప్పుడే డప్పులు అన్నీ అరేంజ్‌మెంట్ చేసుకొని వచ్చేస్తారు. డైరెక్ట్ మార్చరీ అక్కడి నుంచి అటే తీసుకెళ్దామని. మనోడికి ఆ ఫేస్ చూడగానే మనోడు కొంచెం గింగ్ అని చెప్పి రియలైజ్ అవుతాడు. ఆ పక్క నుంచి ఏడుపులు, డప్పులు, శంఖం ఊదుతారు గదా! అట్లా శవం బయటికి రాగానే శంఖం ఊదినట్టు ఒకడు ఊదుతాడు. ఊదగానే వీడు ఆ మత్తులో నుంచి లేస్తాడు. ఆ సౌండు, ఆ శంఖం సౌండ్ వస్తా ఉంటది. వీడు మత్తులోంచి లేస్తాడు. వీడికి ఇదే ఫేస్ మళ్ళీ ఇక్కడ కనిపిస్తది. అర్థమైందా? అన్నీ ఒకేలాగా ఒకేసారి అయితున్నాయి. వీడు చూసి అమ్మని అమ్మ వీడికి పదే పదే రీక్యాప్ అయిన ఫేస్ అదే. సో, వీడే అని చెప్పి ఫిక్స్ అయిపోతాడు. వాడు కారు దిగి ఎళ్తా ఉంటుంటే వాడు కారు దిగేసి వాడేంది ఎనకాల ఇంకో రెసిడెంట్ ఏరియా ఉంటది. ఆ ఏరియాకి నడుచుకుంటూ ఎళ్తా ఉంటాడు. వీడికి బ్యాక్‌గ్రౌండ్‌లో డప్పు సౌండ్‌లు ఇనిపిస్తా ఉంటాయి. ఆ డప్పు సౌండే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లాగా ఉంటది. వీడు నడుచుకుంటా ఎళ్తా ఉంటాడు. వాడు ఎనకాల కొంచెం తూలుకుంటా. అదే డప్పు సౌండ్‌లో ఎళ్తా ఉంటాడు. వీడేంది బాగా హై అయిపోయి ఉన్నాడు కదా! వాడు సడెన్‌గా పక్క నుంచి ఒక రాయి తీసుకుంటాడు. ఒక రాయి ఎత్తుకుంటాడు. వాడు ఎనకాల ఫాలో అవుతూనే వీడు కొట్టుకోవడం స్టార్ట్ చేస్తాడు. బాగా హై అయిపోయి ఉన్నాడు కదా! వీడు ఎట్టి పరిస్థితిలో మధ్యలో ఫాలో అవ్వడం ఆగొద్దు అని చెప్పి వీడు కొట్టుకుంటా ఫాలో అవుతాడు ఆడిని. వాడు ఒక ఇంట్లోకి ఇప్పుడు టైం ఎంత అయింది ఆల్మోస్ట్ వీడు హాస్పిటల్‌కి వచ్చినప్పుడు 6-7, 6-8 ఆ టైం అయిందా? వీడు వెయిట్ చేసేసరికి ఆల్మోస్ట్ 12, 1 ఏమో అయింది. ఈ సీన్ అంతా జరిగే టైంకి ఆల్మోస్ట్ 4, 4:30 అయిపోయింది మార్నింగ్. దీని గురించి వెయిట్ చేసి. సో, వాడిని రెసిడెంట్ ఏరియాలోకి ఫాలో అయ్యి వాడొక గేట్ ఓపెన్ చేసుకొని ఎళ్ళే టైంకి ఒక జీహెచ్ఎంసీ వ్యాన్ ఇప్పుడు మనకి మార్నింగ్ చెత్త తుడవడానికి బండ్లు ఎట్లా ఎళ్తాయి? ఒక బండి పాస్ అవుతది వర్కర్స్‌తో అదే టైంకి. బండి పాస్ అయ్యి ఎళ్తది. మనోడు ముందోడు గేట్ తీసుకొని లోపలికెళ్ళగానే వాడికి మళ్ళా గేట్ సౌండ్ ఇనిపిస్తది.
వీడు అదేంది నేను గేట్ ఏసేసాను కదా! మళ్ళా గేట్ సౌండ్ ఎందుకొస్తుందని చెప్పి వీడు ఎనకాల తిరగాను మనోడు రాయి తీసుకొని కొడతాడు అర్జున్. కొట్టేసరికి బ్లాకు. మళ్ళా కళ్ళు కొంచెం ఓపెన్ చేసేసరికి మొత్తంగా ఓపెన్ అయితాయి. ఆ టైంకే మనోడు నోరు కట్టేసి ఉంటాయి, చేతులు కట్టేసి ఉంటాయి, కాళ్ళు కట్టేసి ఉంటాయి. అర్జున్ గాడు ఆడు ముందు కూర్చొని ఉంటాడు. కొంచెం స్ట్రగుల్ అవ్వడానికి ట్రై చేస్తాడు. ఏంది నోరు కట్టేసింది, చేయి కట్టేసింది ఏందని చెప్పి స్ట్రగుల్ ఇట్లా విప్పుకోవడానికి ట్రై చేస్తాడు. గట్టిగా కట్టేసి ఉంటాయి. వాడు ఎంత అరిచినా బయటికి సౌండ్ రానంత గట్టిగా కట్టేస్తాడు మొత్తం. కట్టేస్తాడు. అర్జున్ గాడు ఏమంటాడంటే నువ్వు 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 ఎంత స్ట్రగుల్ అయినా ఎంత చేసినా వేస్టే. నేను చెప్పేది ఫస్ట్ విను. విన్న తర్వాత నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి. అదేంటే మనోడు ఓకే కొంచెం స్ట్రగుల్ చేయడం ఉంటాడు కానీ కొంచెం తగ్గిస్తాడు. తగ్గిస్తే మనోడు ఎగ్జాక్ట్ డేట్, టైము, ప్లేసు, పలానా డేట్, పలానా టైం రోజు నువ్వు వెళ్తుంటే ఒకడు రోడ్ మీద కూర్చొని కార్ ఆపడానికి చాలా ట్రై చేశాడు. నువ్వు ఆపలేదు. ఆపావు. ఆపినట్టు ఆపి వెళ్ళిపోయావు. ఓకే. నాకు అసలు నువ్వు నీ మైండ్‌లో ఏం రన్ అయింది ఆ మూమెంట్‌లో? ఆ పర్టిక్యులర్ టైంకి అసలు ఏం రన్ అయింది నీ మైండ్‌లో నాకు తెలుసుకోవాలని ఉంది. అది చెప్పు నాకు. అది తెలుసుకున్న తర్వాత నువ్వేం చెప్పినా నేను ఎట్లాగో చంపుతాను. కానీ ఎట్లాగో చంపుతాను కాబట్టి నిజం చెప్పు. ఏదో కన్విన్స్ చేయడానికి ఏదో ఒకటి చెప్పడం కాకుండా నిజం చెప్పు. అసలు ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నావు? ఎందుకు ఆపలేదనేది చెప్పు. అదంటే వీడు కొంచెం స్ట్రగుల్ చేయడం ఆపేస్తాడు ఇదంతా విన్న తర్వాత. ఆపేసిన తర్వాత వాడు ఏమంటాడు, నీ మౌత్ తిప్పుతాను. అరిచావంటే ఇమీడియట్‌గా చంపేస్తాను. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అది వినకుండానే చంపేస్తాను. నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను చంపేద్దామని ఫిక్స్ అయినా. కాకపోతే నీ నోట్లోంచి వినాలనుంది నాకు. ఇప్పుతాను. ఎట్లాంటి సౌండ్ చేయకుండా కామ్‌గా నాకు చెప్పేస్తే ఈజీగా అయిపోతది. లేకపోతే చాలా స్ట్రగుల్ అవ్వాల్సొస్తది. డెత్ అది అని చెప్పి అంటాడు. సరే అని చెప్పి ఇప్పుతాడు. ఇప్పిన తర్వాత వీడు చెప్దాం వాడి సైడ్ వర్షన్ విందాం అనే టైంకి కరెక్ట్‌గా రోడ్ ఊడుస్తున్న సౌండ్ ఉంటది కదా! ఆ ఊడుస్తున్న సౌండ్ వినిపిస్తూ ఎవరో లేడీస్ ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు సౌండ్ వస్తది. మనోడు ఇమ్మీడియేట్‌గా భయపడి ఆడి నోరు మీద చేయి పెట్టేస్తాడు క్లాత్‌తో. ఆ లేడీస్ ఏంది వీళ్ళ గేట్ బయటనే ఎగ్జాక్ట్‌గా వీళ్ళు కొంచెం లోపల ఉంటారు ఇట్లా కాంపౌండ్‌లో. ఆ లేడీస్ గేట్ బయటనే ఊడ్చుకుంటూ వచ్చి చెత్త పేరుస్తారు ఇట్లా. చెత్త పేరుస్తారు. ఈ ప్రాసెస్ అంతా వీడేంది బయట గేట్ సైడ్ చూసుకుంటా వీడి నోటి మీద క్లాత్ పెట్టి గట్టిగా ప్రెస్ చేసి ఉంచుతాడు. తర్వాత లేడీస్ సౌండ్ ఆగిపోతది. తర్వాత వీడు కొంచెం క్యూరియస్ ఫీల్ అవుతాడు. ఎందుకంటే వీడు గట్టిగా అరిచేసి గోల పెట్టాలంటే పెట్టేయొచ్చు ఆ టైంకి. కానీ ఏం ట్రై చేయడసలు. అదేంది వీడు తప్పించుకోవాలంటే తప్పించుకోవచ్చు గదా! ఎందుకసలు ట్రై చేయలేదని చిన్న క్యూరియాసిటీ ఆడి ఫేస్‌లో ఉంటది కానీ అంత అనవసరం. ఈడికి ఉన్న రీజన్స్ ఈడికున్నాయి వాడిని చంపడానికి. సరే చెప్పు. నీ సైడ్ వర్షన్ చెప్పు అది అనేసరికి వాడు సరే అని చెప్పి ఈసారి స్టోరీ ఏంది వాడు కార్‌లో వచ్చేవాడి వర్షన్. కార్‌లో వచ్చేవాడి పేరు కరణ్ అనుకో. ఈడు అర్జున్ ఆడు కరణ్. అయితే వాడు కరణ్ గాడేంది ఇప్పుడు వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. రాక్ మ్యూజిక్ ఉంటది కార్‌లో. కార్‌లో రాక్ మ్యూజిక్ ఉంటది. బయట మొత్తం టింటెడ్ గ్లాసెస్ ఉంటాయి. బ్లాక్ గ్లాసెస్ ఉంటాయి. మొత్తం 4 సైడ్‌లు అన్ని సైడ్‌లు బ్లాక్ గ్లాసెసే ఉంటది. కార్ మీద ఎటువంటి స్టిక్కర్ ఏముండదు. వీడు మ్యూజిక్ సాంగ్ ఆగిపోతది. సాంగ్ ఆగిపోయినప్పుడు మళ్ళా ఫోన్ తీసి సాంగ్ సెలెక్ట్ చేద్దామని స్క్రోల్ చేస్తా ఉంటాడు ఇట్లా స్క్రోల్ చేస్తా రోడ్ వైపు చూడకుండా ఫోన్ వైపు చూస్తా ఉంటాడు. మ్యూజిక్ ఏది ప్లే చేద్దామని సెలెక్ట్ చేయడానికి. కార్ అప్పుడు సైలెంట్‌గానే ఉంటది. సడెన్‌గా రోడ్ మధ్యలో వీడు కనిపిస్తాడు కదా! మోకాళ్ళ మీద. అప్పుడే రోడ్ చూస్తాడు. వీడు మోకాళ్ళ మీద ఉండేసరికి రైట్ కట్ చేస్తాడు. మళ్ళా లెఫ్ట్ కట్ చేసి ఇమ్మీడియేట్‌గా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆ రైట్ కట్ చేసి ఇట్లా చేసే గ్యాప్‌లో వీడి ఫోను ఫింగర్ ఏదైతే ఉందో అది ఫోన్ మీద టచ్ అయ్యి సాంగ్ మళ్ళా ప్లే అవుతది. ప్లే అయితది. ముందుకెళ్ళి ఆపుతాడు. వీడేంది ఎవడన్నా సడెన్‌గా అట్లా ఒక మనిషి మోకాళ్ళ మీద చూస్తే భయపడతారు కదా!
అసలేం జరిగింది అన్నట్టు భయపడతా ఉంటాడు. సైడ్ నుంచి వచ్చి వాడు అద్దం కొట్టడం ఇదంతా జరుగుతా ఉంటది గదా! సాంగ్ ప్లే అవుతా ఉంటది. వాడు మోకాళ్ళ ముందు కూర్చున్నప్పుడు అక్కడ సాంగ్ కొంచెం పాస్‌లో ఉంటది. మళ్ళా రైట్ కట్ కొట్టి ఇట్లా చేసరికి మళ్ళా ప్లే అవుతది. ఫింగర్ టచ్ అయ్యి. వాడు కొడతా ఉంటాడు కదా! డోర్ కొట్టేసి ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ అది ఇది అని అంటాడు. సౌండ్ మాత్రం అట్లనే ప్లే అవుతుంది. కాకపోతే వీడు లోపల రి సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. టైం తీసుకుంటున్నాడు. సరే అని చెప్పి వాడు వాళ్ళ ఫాదర్ దగ్గరకి ఉరుకుతాడు కదా! ఉరికినప్పుడు వీడు డోర్ ఓపెన్ చేసుకొని దిగుతాడు. డోర్ ఓపెన్ చేసుకొని దిగి ఎనకాల ఉరుక్కుంటూ ఎళ్తాడు. వాళ్ళ ఫాదర్ దగ్గరికి. వీడి దగ్గరికి అర్జును, మూర్తి గారి దగ్గరికి. ఉరుక్కుంటూ ఎళ్లి ఏమైంది అని చెప్పి ఇట్లా అడుగుతా ఉంటాడు. వీడేమో ఇట్లా పడిపోయాము. ఇట్లా అన్‌కాన్షియస్ అయిపోయిండు మా ఫాదర్. ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి అది ఇది అంటే, సరే అని చెప్పి కాలెత్తి కాళ్ళ సైడ్‌కెళ్ళి కాళ్ళు లేపడానికి ట్రై చేస్తాడు. అర్జున్ గాడేమో చేతుల దగ్గర పట్టుకుంటాడు. ఇద్దరు లేపడానికి ట్రై చేస్తున్నారు కానీ చాలా హెవీగా ఉంటాడు కదా! ఎత్తలేకపోతున్నారు. అదే టైంకి పక్కన పొలాల నుంచి ఒక బైకొస్తది. బైక్ మీద ఒక ముగ్గురుంటరు. ముగ్గురొచ్చేసరికి కార్‌లోంచి దిగిండు మన కరణ్ గాడు అంటాడనమాట. వేరే ముగ్గురొచ్చారు కదా! ఇప్పుడు ఈజీగా ఎక్కిచ్చేయచ్చులే. టెన్షన్ ఏం పడకు. బతికేస్తాడు మీ ఫాదర్ అది ఇది అని చెప్పి అంటాడు. అన్న తర్వాత ఆ బైకోళ్ళు కూడా దిగి దగ్గర కూరుకుంటూ వస్తారు. ఏమైంది అంటే ఇట్లా పడిపోయారు. ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి అది ఇది అంటే, మనోడు కాళ్ళు పట్టుకొని ఎత్తే గ్యాప్‌లో ఒకడు అందులోంచి రాడ్ తీసి నెత్తి మీద ఏస్తాడు కరణ్‌కి. కరణ్ గాడు మళ్ళా కళ్ళు మూసి తెరుద్దామని చెప్పి హేజీగా తీసేసరికి మూర్తి గారు నించొని ఉంటాడు. అర్జున్ గాడు కారు దగ్గర ఉంటాడు. ఇంక ఆ ముగ్గురులో వచ్చినోళ్ళు ఇద్దరేమో కరణ్ గాడిని కారు బోనెట్‌కి తలకాయ ఆనిచ్చేసి, బాడీని ఆనిచ్చేసి, చేతులు గట్టిగా పట్టేసుకొని ఆనిచ్చేసి ఉంచుతారు ఇట్లా. కారు మొత్తం వెతుకుతున్నారు. కార్‌లో ఏమేమి ఉన్నాయి అది ఇది అని. వీడి ఫోన్‌లో పాకెట్లన్నీ తీసి వీడి ఫోన్‌లు గిన్లన్నీ బయటుంటాయి. కార్‌లో ఏమేమి ఉందని చెప్పి వెతుకుతా ఉంటారు. అప్పుడు మన మూర్తి గారు, "ఏయ్! ఈ కార్‌లో మంచి విలువైన వస్తువు ఒకటి ఉందిరా" అది ఇది అని చెప్పి అంటాడు. హ్మ్. "విలువైన వస్తువు ఒకటి ఉందిరా" అది ఇది అంటే, ఏంది అని చెప్పి వీడు అరుస్తా ఉంటాడు, ఏడుస్తా ఉంటాడు. వద్దు అని కరణ్ గాడు. అప్పుడేంది ఎనకాల డోర్ ఓపెన్ చేసి ఒక అమ్మాయిని ఇట్లా గుంజుతా ఉంటారనమాట బయటికి. మూర్తి గారేంది, "ఆగండ్రా మీరు ఫస్ట్ హ్యాండ్ పట్టుకోండి. ఫస్ట్ నేను చేస్తాను" అది ఇది అని చెప్పి, "ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను" అది ఇది అని చెప్పి నీట్‌గా ఉన్న పంచని ఎత్తుతాడు ఇట్లా నీట్‌గా మంచిగా. ఎత్తి స్టార్ట్ చేస్తాడు. చేసిన తర్వాత అర్జున్ గాడు వీడు కూడా చేస్తాడు. తర్వాత 1 బై 1 వాడొచ్చి పట్టుకుంటారు. తర్వాత 1 బై 1 టర్న్స్ తీసుకుంటారు. 5 టర్న్స్. వీడు ఫుల్ ఏడుస్తా ఉంటాడు. పార్కింగ్ లైట్స్ ఒకటే ఆన్ చేసి ఉంటాయి అంతే. కార్‌లో మ్యూజిక్ కంటిన్యూనే ఉంది. పార్కింగ్ లైట్స్ ఆన్ ఉంటాయి. కార్‌లో రాక్ మ్యూజిక్ నడుస్తా ఉంటది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఇదంతా నడుస్తా ఉంటది. వీడు ఏడుస్తా ఉంటాడు. ఆ రాక్ మ్యూజిక్ నడుస్తూనే ఉంటది. ఇదంతా జరుగుతా ఉంటది. వీడు ఫుల్ ఏడ్చిన తర్వాత వీడిని కొట్టేసి ఇంకెళ్ళిపోతారు. పాపం వీడెళ్ళి ఆ అమ్మాయిని ఎసుకొని, భయపడకు ఏం కాదు. నేను హాస్పిటల్ తీసుకెళ్తాను అది ఇది అని చెప్పి లోపల కార్‌లోకి ఎక్కించుకొని హాస్పిటల్ వైపు వెళ్ళి హాస్పిటల్‌కెళ్ళిపోతాడు. హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత ఇనీషియల్ ట్రీట్మెంట్ అంతా అయిపోతది. కానీ సైకలాజికల్‌గా చాలా ట్రామాలోకెళ్ళిపోతది అమ్మాయి. సైకాలజిస్ట్ దగ్గరికెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని, "ఇగో ఇట్లా అయింది. ఇప్పుడు ఏం చేస్తే మళ్ళీ నార్మల్ అవుతది తను" అంటే, ఇప్పుడు మీ వైఫ్‌కి ఏమేమైతే ఇష్టమో ఆ అమ్మాయికి, ఆమె ఏం చేయడానికి బాగా ఇష్టపడుతదో అది రిపీటెడ్‌గా చేయాలి. రిపీటెడ్‌గా చేస్తే ఆమె బయటకొస్తది. బేసిక్‌గా ఆమె ఇది మర్చిపోవాలి. ఈ సిట్యుయేషన్ ఒకటి జరిగిందని మర్చిపోయే రేంజ్‌లో రిపీటెడ్‌గా అది జరగాలి. అప్పుడే అవుతది అది అని అంటాడు.
సరే అని చెప్పి పోలీసోళ్ళు ఆళ్ళోళ్ళు వస్తారు. పోలీసోళ్ళొచ్చి స్కెచ్ ఆర్టిస్ట్ వచ్చిండు. మీరు కొంచెం చెప్తే ఫీచర్స్ స్కెచ్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తాం అది అని అంటారు. ఆ బైక్ మీద వచ్చిన ముగ్గురు ఏస్తాడు. బైక్ మీద వచ్చిన ముగ్గురు ఫేసెస్ మ్యాచ్ అయిపోతది. తర్వాత ఇట్లా ఫాదర్ అండ్ సన్ ఉన్నారు కదా! వాళ్ళది కూడా చెప్పండి అది అనేసరికి ఫాదర్ అండ్ సన్‌ది చెప్తాడు. చెప్పిన తర్వాత చూపిస్తాడు వీళ్ళేనా అని. వీళ్ళేనా అని చూపించినప్పుడు ఆ ఫాదర్ అండ్ సన్ స్కెచ్‌లు మాత్రం వేరుంటాయి. మన 'అర్జున్‌ది', 'మూర్తి' గారిది కాకుండా ఫాదర్ అండ్ సన్ స్కెచ్ వేరుంటది. మిగతా ముగ్గురిది సేమ్ ఉంటది. మిగతా ముగ్గురిది సేమ్ ఉంటది. ఈ గ్యాప్‌లో ఏంది ఆ అమ్మాయి ఫుల్ ట్రామాలో ఉన్నప్పుడు అరవడము, ఆహ్, ఏడ్చేయడము ఇవన్నీ వాడు హ్యాండిల్ చేస్తా ఉంటాడు ఇవన్నీ. ఆహ్, వాళ్ళకి పడాల్సిన శిక్ష పడతది. ప్లీజ్ మనము నా నాకెట్లాంటి ప్రాబ్లమ్ లేదు. మనం మళ్ళీ నార్మల్ లైఫ్‌కెళ్ళిపోవాలి అది అని చెప్పి, ఆ అమ్మాయిని ట్రిప్స్‌కి తీసుకెళ్ళడము, ఆ అమ్మాయికి ఏమేమి ఇష్టం అని చెప్పి లిస్ట్ రాసుకుంటాడు. ఆ అమ్మాయికి రాక్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టము. ట్రిప్స్‌కెళ్ళడం ఇష్టం. లాంగ్ జర్నీ ఇష్టం. రోడ్ ట్రావెల్ అంటే ఇష్టము. అది ఇది అని చెప్పి లిస్ట్ రాసుకొని అది ట్రై చేస్తా ఉంటాడు. ట్రై చేస్తా ఉంటాడు. వాడికి సడెన్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ నాక్ చేస్తున్న సౌండ్ వినిపిస్తది. ఈ రిపీటెడ్‌గా ఇది చేస్తున్నప్పుడు నాక్ చేస్తున్న సౌండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో అని చెప్పి మళ్ళీ ప్రెజెంట్‌కొస్తాడు. ప్రెజెంట్‌కొచ్చి ఎనకాలకి తిరిగి చూసేసరికి ఎనకాల వాళ్ళ వైఫ్ పడుకొనుంటది. మెడికేషన్‌లో ఉంటది. కానీ వాడు అప్పటికి సబ్‌కాన్షియస్‌గా కూడా ఆమెకి నచ్చినవే చేద్దామని చెప్పి రాక్ మ్యూజిక్ అట్లనే ప్లే చేస్తా ఉంటాడు. ఎనకాల తిరిగి చూసేసరికి వైఫ్ ఉంది. వీడేమో నాక్ చేస్తున్నాడు. సరే అని చెప్పి వాడు ఎనకాలకెళ్ళిపోతాడు గదా! ఎనకాలకి వాళ్ళ ఫాదర్ దగ్గరికెళ్తాడు గదా! మళ్ళీ. ఫస్ట్ టైమ్ అప్పుడు జరిగినప్పుడు ఉరుకుతాడు గదా! వాడప్పుడు ఆల్రెడీ ఒకసారి ఆపి నిన్ను ట్రామాలో పడేశాను. రెండోసారి నేను హెల్ప్ జేయడానికి ట్రై చేసి నేను ట్రామాలో పడేయలేను. డాక్టర్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక డాక్టర్స్‌ది ఆడియో వస్తది. వాయిస్ ఓవర్ ఏందంటే, ఇట్లాంటి సిట్యుయేషన్ మాత్రం ఇంకోసారి ఫేస్ చేయకుండా చూసుకోండి. ఇది ఆల్రెడీ ఒకసారి అయిపోయింది గదా! ఇట్లాంటి సేమ్ సిట్యుయేషన్ వస్తే మాత్రం ఇంకా తనని బైక్ తీసుకురావడం కష్టం. సో, ఇట్లాంటి సిట్యుయేషన్ ఇంకెప్పుడు ఫేస్ గాకుండా చూడండి అనేసరికి వాడు కార్ స్టార్ట్ జేసేసి పాపం వాడి కంట్లో నీళ్లుంటది. స్టార్ట్ చేసుకొని ఎళ్ళిపోతాడు. కార్ స్టార్ట్ చేసేసుకొని వెళ్ళిపోయేసరికి పాపం అప్పటికి బాధలో ఉంటాడు. కట్ చేసి బ్లాక్ స్క్రీన్ వచ్చేసరికి మనోడు అర్జున్ గాడి ఫేస్ చూపిస్తాం. ఓన్లీ కళ్ళే. ఆడి కళ్ళు ఇన్ని సంవత్సరాలు వాడి కంట్లోంచి నీళ్ళు రాలేదు. వాళ్ళ మదరు ఐసీయూలో పడినా రాలేదు. వాళ్ళ మదరు కోమాలోకెళ్ళినా పడలేదు. ఆళ్ళక్క చనిపోయినా బ్లాంక్‌లోనే ఉండిపోయిండు కానీ, చాలా సంవత్సరాల తర్వాత వాడి వర్షన్ వినేసరికి వీడు బ్రేక్ అయిపోతాడు. ఐస్ బ్రేక్ అయిపోతది. అంటే వాడు ఆల్రెడీ అట్లాంటి సిట్యుయేషన్ ఫేస్ చేసినా అప్పటికి కార్ ఆపడానికి ట్రై చేశాడు. కానీ హెల్ప్ జే వాడు ఆల్రెడీ ఒకసారి హెల్ప్ చేసినందుకు ఇట్లాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశాడు కాబట్టి పాపం వాడు వెనకాల ఆళ్ళ వైఫ్ ఉందని భయపడి సెకండ్ టైమ్ ఆపకుండా వెళ్ళిపోయాడు. అర్జున్ గాడు ఇది విన్న తర్వాత ఆడికి అర్థమైపోతది. ఆడు ఇంకేం చెప్పడు. కంట్లో అప్పటి నుంచి ఐస్ బ్రేక్ అన్ని సంవత్సరాల నుంచి బిల్డ్ అయిందంతా ఐస్ బ్రేక్ అయిపోయి కంట్లో నీళ్ళు తాగి లేచి ఏం చేయడు. సైలెంట్‌గా వాడు అన్నీ కట్ చేసేస్తాడు. కట్టిన తాడులన్నీ కట్ చేసేస్తాడు. దీని ముందు ఎవరైతే చెత్త పేర్చెళ్తది కదా! ఆమె మంట అంటిచ్చేసి వెళ్ళిపోతదనమాట. జనరల్‌గా మన ఇంటికాడ చిన్నప్పుడు గూడా పేర్చి మంట అంటిచ్చేసి వెళ్ళిపోతారు గదా! అట్లా ఆమె అప్పుడే మంట అంటిచ్చేసి వెళ్ళిపోతది. మనోడు కట్ చేస్తున్నప్పుడు ఎనకాల వర్షం స్టార్ట్ అవుతది. ఇప్పుడు మనోడు ఇక్కడుంటాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో మంట నడుస్తా ఉంటది. మనోడు చేతులు తాడులు కట్ చెప్పి వర్షం స్టార్ట్ అవుతది. మంట ఆరిపోతది ఎనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో. మనోడు బయట గేట్ ఓపెన్ చేసేసుకొని బయటకు వాకౌట్ చేసేసుకుంటూ వస్తాడు వర్షంలో తడుచుకుంటా. వచ్చిన తర్వాత కాకపోతే ఆడికి వాయిస్ ఓవర్‌లొస్తాయి. ఏది 'శ్రీనివాస్ గారు డీన్ చాలా మంచోడు. మాట్లాడితే ఒప్పేసుకుంటాడు' అని. పార్కింగ్ స్పాట్‌లో సెక్యూరిటీ గార్డ్ ఇది డీను వీడే కదా పార్క్ చేసింది. వీడే డీన్ అని అప్పుడు రియలైజ్ అవుతాడు. ఉరుక్కుంటా రివర్స్ గేట్ దగ్గరికెళ్ళేసరికి గేట్ దగ్గరికి ఆ డీన్ గూడా ఉరుక్కుంటూ వచ్చి ఇద్దరు
గేట్ దగ్గర మీట్ అవుతారు. మీ ఇప్పుడు మీ మదరు అంటే ఈ గ్యాప్‌లో వాడు అంతా స్టోరీ చెప్తాడు. ఇట్లా మా మదర్ ఇట్లా హాస్పిటల్‌లో చనిపోయింది. నీ వల్ల ఇట్లా 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 జరిగింది మా లైఫ్‌లో. డీన్ గూడా ఉరుక్కుంటూ వచ్చేసి, ఇప్పుడు మీ మదర్ ఏ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యిర్రు. నేను నీకు హెల్ప్ చేయగలుగుతాను. నీ ఎడ్యుకేషన్ మీ మదర్‌కి అది అని చెప్పి అనేసరికి వీడు ఏం లేదు ఇంకా రిలాక్స్ అయిపోయి ఇంకా షోల్డర్స్ అప్పటిదాకా స్టిఫ్‌గా బ్లాంక్ అయిపోయినోడు రిలాక్స్ అయిపోతే కట్. సో, బేసిక్‌గా ఇప్పుడు ఇక్కడ ఎవడిది తప్పు? తప్పు ఎవడిది లేదు. సిట్యుయేషన్ అట్లా చేసింది. ఎవడి సైడ్‌లో వాడు కరెక్ట్‌గా ఉన్నాడు. వాడు ఆల్రెడీ ఒకసారి ఆపి హెల్ప్ చేద్దామనే ప్రాసెస్‌లో వాడికి అట్లా ఫేస్ అయినందుకు వాడు సెకండ్ టైమ్ ఆపలేదు అంతే. ఫస్ట్ టైమ్‌కి, సెకండ్ టైమ్‌కి డిఫరెన్షియేషన్ కూడా డీటెయిలింగ్ ఎట్లా పెట్టుకున్నామంటే ఫస్ట్ వాడు వచ్చినప్పుడు అసలు రాక్ మ్యూజిక్ ఎక్కడ ఆగదు. కానీ వాడు దిగి హెల్ప్ చేసినప్పుడు మాత్రం రాక్ మ్యూజిక్ ఆగిపోయి వాడు స్క్రోల్ చేస్తా ఉంటాడు. అక్కడ సిట్యుయేషన్ వేరుంటది. ఇక్కడేంది రాక్ మ్యూజిక్ ఆగదు. వాడు మొదటి నుంచి మోకాళ్ళ మీద ఉండడం చూస్తాడు ఈడ్ని. అయినా అప్పటికి పక్క నుంచెళ్ళి అయినా అప్పటికి ఆపుతాడు. వీడు ఎందుకు ఉన్నాడు? ఏం హెల్ప్ కావాలో అన్నట్టు. ఫస్ట్ సీన్‌కి, సెకండ్ సీన్‌కి డీటెయిలింగ్ అంటే 2 వేరే వేరే సిట్యుయేషన్‌లు అని చెప్పడానికి ఓకే. ఇది. బ్యాక్‌గ్రౌండ్‌లో మనకు నడుస్తది కానీ 2 వేరే వేరే సిట్యుయేషన్. అక్కడ ఫస్ట్ దాంట్లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో రాక్ మ్యూజిక్ కంటిన్యూయస్‌గా ఉంటది. సెకండ్ టైమ్ వీడు ఎప్పుడైతే ఆపిండో అప్పుడు కంటిన్యూయస్‌గా ఉండదు మ్యూజిక్. డీటెయిలింగ్ అట్లా అట్లా. ఆ! వాడు మళ్ళా కోపంగా ఉన్నాడు అనడానికి బయట జీహెచ్ఎంసీ ఆమె వచ్చి మంట అంటించేసి ఎళ్తది కదా! వాడు కోపంగా ఉన్నాడు. ఆ స్టోరీ వినగానే వర్షం పడుతుంది. కూల్ డౌన్ అయిపోతాడు. సో, మొరల్ ఏంటంటే ఎవ్రీ కాయిన్ హాస్ 2 సైడ్స్ అంటారు కదా! ఇదే. ఎవడి స్టోరీలో వాడు కరెక్ట్. సిట్యుయేషన్ అట్లా చేస్తది మనుషుల్ని. ఒకడిని తప్పు, ఒకడిని రైట్ అట్లా చేస్తది. అది. ఫస్ట్ స్టోరీ. ఈరోజు స్టోరీ. నేను ఇప్పుడు మనకి ఏదైనా అయ్యింది అవతలోడు తప్పు నేను రైట్ అనుకునేటప్పుడు ఇదే అవతలోడు ఇప్పుడు ఒక సిచ్యువేషన్ అయిందనుకో అవతలోడు తప్పు అనుకునే ముందు ఒకసారి ఓకే వాడున్న సిచ్యువేషన్లో వాడికి అది కరెక్ట్ కాదా అనేది కూడా ఒకసారి ఆలోచించినాం అనుకో ఇష్యూస్ ఉండవు. అదే